సోషల్ మీడియాలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్పై చర్చ నడుస్తోంది. వరుసగా బ్యాట్స్మెన్గా ఫెయిల్ అవుతూ ఉన్నారు సూర్యాబాయ్. గత 10 ఇన్నింగ్స్లో చూస్తే ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఇక బ్యాటర్గా ఫెయిల్ అవుతూ ఉన్నారు. కెప్టెన్గా హిట్ ట్రాక్లోనే ఉన్న సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్ సిరీస్లో ఫామ్లోకి రావాలని సూర్య ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. కెప్టెన్గా భారీ ఇన్నింగ్స్ ఆడాలని కసరత్తును ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. కెప్టెన్ ఫామ్లో ఉంటే టీంకు మరింత బలం ఉంటుంది. ఇక అందుకుగాను టీ20లో కెప్టెన్గా భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు కసరత్తునైతే సూర్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. మరి మొత్తం దీని గురించిన డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్తో మాట్లాడి తెలుసుకుందాం. వెంకట్, మొత్తం కూడా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ మీద కానీ తన ఫామ్ మీద చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా దీని గురించిన అనాలిసిస్ ఏంటి? గత కొంతకాలంగా కూడా 2023 వరల్డ్ కప్ నుంచి కూడా సూర్యకుమార్ యాదవ్ ఆట తీరుకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జట్టు క్లిష్ట సమయంలో కూడా అతను ఆడటం లేదు అనేది ప్రధానంగా అటు క్రికెట్ అభిమానులు కానీ ఇటు మాజీ క్రికెటర్లు కానీ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరు అంటే విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ ఆడకపోతే ఒత్తిడి చేసినటువంటి టీమిండియా యాజమాన్యం కానీ హెడ్ కోచ్ గంభీర్ కానీ సూర్యకుమార్ యాదవ్ విషయంలో మాత్రం ఎందుకు అలా చేయటం లేదు, అంటే వాళ్ళిద్దరికి వయసు అయిపోతే వీళ్ళిద్దరికి ఇతనికి అవదా అంటూ కూడా చాలా వరకు కూడా చర్చ నడిచింది సోషల్ మీడియాలో కూడా. దీనికి సంబంధించి పెద్ద అంటూ ఆ మాజీ క్రికెటర్లు సైతం గంభీర్ అనుసరిస్తున్నటువంటి వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక సూర్యకుమార్ ఆట తీరు విషయానికి వస్తే అతను మాత్రం ఎక్కడా కూడా ఇప్పటి వరకు 2023 వరల్డ్ కప్ లో వన్డే వరల్డ్ కప్ లో అతను కీలక సమయంలో ఇన్నింగ్స్ ఆడాల్సి ఉన్నప్పటికీ కూడా అతను సరిగ్గా ఆడకపోవడం, ఆ తర్వాత 2024 ప్రపంచ కప్ లో కూడా అతను పెద్దగా ఎక్కడ కూడా రాణించినటువంటి పరిస్థితి లేదు. ఇక ఆ తర్వాత నుంచి కూడా అతను ఆట తీరు రోజు రోజుకి దిగజారిపోతుంది. ఒక టైలెండర్ కంటే కూడా దారుణంగా ఆడుతున్నాడు అనేది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. మనం ఆస్ట్రేలియాలో చూసాము, మనం సౌత్ ఆఫ్రికాతో చూసాము. అదేవిధంగా ఇట్లా కొంత ఇప్పుడు అతను ఇప్పటికే వన్డే జట్టు నుంచి ఇవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది. సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి వన్డే సిరీస్ లో కూడా అతను దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు న్యూజిలాండ్ తో జరగబోయే సిరీస్ లో అతను ఏ విధంగా ఆడబోతున్నాడు ఏంటి అనేది కూడా చూడాలట. ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరిగినటువంటి సిరీస్లు కానీ ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగినటువంటి సిరీస్లో కానీ అతను ఎప్పుడు కూడా రాణించలేదు. అలాగే ఆసియా కప్ లో కూడా అతను ఆడలేదు. కాబట్టి కొంత అతన్ని పూర్తిగా పక్కన పెట్టేసేయాలి. అతనిలో అంటే ఆ ఫామ్ కానీ లేదంటే ఆడాలని తపన కానీ ఎక్కడ కనపడటం లేదు. కెప్టెన్ పదవి ఇచ్చి అతన్ని జట్టులో కాపాడుతున్నారు మినహా అతను ఆడటం లేదు అనేది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. శుభ్మన్ గిల్ ను పక్కన పెట్టారు కాబట్టి ఇతను కూడా పక్కన పెడితే జట్టులో కెప్టెన్సీ చేయడానికి చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, అవసరమైతే జట్టులోకి రావడానికి యశస్వి జైస్వాల్ సిద్ధంగా ఉన్నాడు. అలాగే మరికొంతమంది ఆటగాళ్ళు ఇప్పుడు కెప్టెన్సీ పదవి కోసం అంటే అభిషేక్ శర్మ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి శ్రేయస్ అయ్యర్ కూడా ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అక్షర్ పటేల్ కూడా కెప్టెన్ కావడానికి అతనికి కూడా పూర్తి అర్హత ఉంది. ఎందుకంటే ఆల్రౌండర్ కూడా కాబట్టి ఖచ్చితంగా అతనికి కూడా అవకాశం ఇవ్వాలి అనే డిమాండ్లు కూడా వినపడుతున్నాయి. కానీ వాళ్ళకి ఇవ్వకుండా ఈ కేవలం సూర్యకుమార్ యాదవ్ ని నెట్టుకు రావడం అనే దానికి సంబంధించి కొంత అసంతృప్తి కూడా వ్యక్తం అవుతుంది. కాబట్టి న్యూజిలాండ్ తో జరగబోయే 5 టీ20ల సిరీస్ లో అతను ఖచ్చితంగా రాణించి 2026 టీ20 వరల్డ్ కప్ వచ్చే నెల నుంచి జరగనున్నటువంటి టీ20 వరల్డ్ కప్ అతను పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ ఆడకపోతే ఇతర ఆటగాళ్ల మానసిక పరిస్థితిపై కూడా ప్రభావం పడే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ దాని మీద దృష్టి పెట్టి రాణించాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. నెక్స్ట్ రాబోయే టీ20 వరల్డ్ కప్కి సూర్యకుమార్ యాదవ్ అయితే పూర్తిగా కసరత్తును ప్రారంభించారు. ఇంకా ఇప్పటి వరకు కూడా తన ఫామ్ ఏ విధంగా ఉంది అన్న దాని మీద అయితే మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ దీని మీద అయితే డీటెయిల్స్ అందించడం జరిగింది. ఇక సూర్యకుమార్ యాదవ్ ఫామ్ మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. సూర్యకుమార్ యాదవ్ ప్లేస్లో కూడా వేరే వారిని పెడితే బాగుంటుంది, సూర్యకుమార్ యాదవ్ అంతగా రాణించట్లేదు అన్న చర్చ అయితే జరుగుతూ ఉంది.